హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు కృష్ణ ఎడ్యుకేషన్ అకాడమీ. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాము. ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి. ఎవరైనా మా ఛానల్ని సపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే వెంటనే సపోర్ట్ అయితే చేయండి, మీకు మంచి మంచి వీడియోస్ అయితే అందుతాయి. ఎవరైనా అప్లై చేయని వాళ్ళు ఉంటే వెంటనే అప్లై చేయండి. ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి ఆన్లైన్లో అనేది దరఖాస్తు అయితే చేయండి. ఈ ఎగ్జామ్ అనేది ఉండదు, షార్ట్ లిస్టెడ్గానే ఉంటుంది. 10th మార్కుల ఆధారంగానే ఉంటుంది ఈ మెరిట్ జాబితా. ఆ మెరిట్ జాబితా వచ్చిన తర్వాత ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందో చూద్దాము ఈ వీడియోలో. తాత్కాలికంగా షార్ట్ లిస్ట్ చేయబడిన దరఖాస్తుదారులు ఈ క్రింది అసలు పత్రాలు మరియు ప్రతి పత్రం యొక్క 2 సెట్లు స్వీయ ధృవీకరించబడిన ఫోటో కాపీలతో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం అయితే హాజరైతే కావాలి. ఏ డాక్యుమెంట్స్ చూడండి: ఒరిజినల్ మార్క్ లిస్టు బోర్డుకు సంబంధించి, ఒరిజినల్ కమ్యూనిటీ కుల ధృవీకరణ పత్రము, ఒరిజినల్ పీడబ్ల్యూడీ సర్టిఫికేటు, ఒరిజినల్ ట్రాన్స్జెండర్ సర్టిఫికేటు, అసలు పుట్టిన తేదీ రుజువు, వైద్య ధృవీకరణ పత్రము, ఏదైనా ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ డిస్పెన్సరీ, ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మొదలైన వాటి వైద్య అధికారి నుండి వైద్య ధృవీకరణ పత్రం అయితే పొందాలి తప్పనిసరిగా. ఇది ఇండియన్ పోస్టల్ జీడీఎస్ సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది ఇది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి దాని పక్కన బెల్ ఐకాన్ని యాక్టివేట్ అయితే చేయండి.